భాగ్యనగరంలో మరో డ్రగ్స్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న గ్యాంగ్ ముఠా గుట్టు రట్టయింది. చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న కంత్రీగాలను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణాల్లో అయితే పట్టుబడతామనే భయంతో పల్లెటూర్లను టార్గెట్ చేసుకున్నాయి గంజాయి గ్యాంగ్స్. అసలు గంజాయి చాక్లెట్లు ఎలా ఉంటాయి, వాటిని చిన్నపిల్లలకు ఎలా అమ్ముతున్నారు, పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. గంజాయి మత్తు ఇన్నాళ్లు పెద్దలకే కాదు, స్కూల్లో చదువుతున్న విద్యార్థులే టార్గెట్ చేస్తున్నారు నయా కేటుగాళ్లు. డబ్బు కోసం ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. గంజాయిని లిక్విడ్ గా మార్చి వాటిని చాక్లెట్లలో కలిపి గంజాయి చాక్లెట్లుగా విక్రయాలు చేస్తున్నారు. నగరంలో అయితే పట్టుబడతామనే ఉద్దేశంతో పల్లెలకు వెళుతున్నాయి ఈ గంజాయి గ్యాంగ్స్. గ్రామాల్లోని స్కూల్స్, కాలేజీల దగ్గరలోని షాపులకు మామూలు చాక్లెట్లుగా షాపుల్లో విక్రయిస్తున్నారు. వాటిని కొనుక్కుని తింటున్న పిల్లలు మత్తులోకి జారుకుంటున్నారు. చాక్లెట్ బాగుంది, మత్తుగా ఉంది, గమ్మత్తుగా ఉందనే ఫీలింగ్ లో పిల్లలు పదే పదే ఈ చాక్లెట్లను కొనుగోలు చేసి తింటున్నారు. గంజాయి అని తెలియక అలవాటు పడిపోతున్నారు విద్యార్థులు. ఆ తర్వాత గంజాయి చాక్లెట్లకు బానిసగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తూ వెడుతున్న ఈ గంజాయి చాక్లెట్ల నెట్వర్క్ ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ కాప్స్. విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగు చూడటంతో అవాక్కయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్ లో నిత్యం చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటున్నారు. ఆ చాక్లెట్లు తిన్నప్పటి నుంచి విద్యార్థులు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు ఇలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. దీనిపై ఆరా తీయగా పాన్ షాప్ లో చాక్లెట్లు తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని గుర్తించారు. వెంటనే పోలీసులకు టీచర్లు సమాచారం అందించగా ఎస్పోటీ పోలీసులు ఆ పాన్ షాప్ పై దాడి చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశాకి చెందిన ధీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా, సూర్యమణి సాహు ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి చాక్లెట్ల దందాకు తెరలేపారు. కేవలం స్కూల్స్, కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. మొదటగా విద్యార్థులకు ఫ్రీగా చాక్లెట్లు పంచిపెట్టి వారికి గంజాయి అలవాటుగా మార్చారు. ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ 8 షాపుల్లో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. 9 కేజీల గంజాయితో పాటు 3 నిందితులను ఎస్పోటీ పోలీసులు అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా గంజాయి ముఠా ఆకడాలకు పోలీసులు కళ్లెం వేశారు. రాజస్థాన్ కు చెందిన గ్యాంగ్ తో పాటు బి ఫార్మసీ చదువుతున్న అశోక్, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ఇప్పటికే 2 సార్లు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ లో డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్మకాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరు లారీ డ్రైవర్లు, విద్యార్థులను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రూట్ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు విచారణలో తేలిందన్నారు. రాజస్థాన్ లో 5,000 రూపాయలకు విక్రయించి వాటిని హైదరాబాద్ లో 20,000 రూపాయలకు ఈ గ్యాంగ్ విక్రయిస్తుందన్నారు. ఈ గ్యాంగ్ తొలుత డ్రగ్స్ కు బానిసలయ్యారని, ఆ తర్వాత ఈజీ మనీ కోసం డ్రగ్స్ పెడ్లర్లుగా మారారన్నారు. నిందితుల నుంచి 50 లక్షల రూపాయల విలువైన 80 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. డ్రగ్స్ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా కానీ అమ్మి సర్క్యులేషన్ పెట్టడము ఈ పెడ్లర్గా పనిచేస్తున్నారు. వీళ్ళు అక్కడ 5,000 to 6,000 రూపీస్ కొనుక్కున్నది ఇక్కడ డిమాండ్ బట్టి 10,000 to 20,000 రూపీస్ వరకు పర్ గ్రామ్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ హై అండ్ థింగ్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ. 30 గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 80 గ్రామ్స్ మనం వీళ్ళు సీజ్ చేసాం. 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను మన ఎన్డీపీఎస్ యాక్ట్లో రిలవెంట్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది. భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠాలకు సంకెళ్లు వేస్తున్న వారిలో మార్పు రావటం లేదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్సైజ్, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే విద్యార్థులు మత్తుకు అలవాటు పడుతుండడం కొంతమేర ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు వారి పిల్లలపై నిఘా పెట్టాలని పోలీసులు కోరుతున్నారు.